వెల్కమ్ టు అవర్ ఛానల్ సింగపూర్ తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఈరోజు మా పాప కోసం నేను ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నాను. అవేంటంటే జంతికలు. ఇవే ఎందుకు ఎప్పుడు చేస్తానంటే తను అదొక్కటే ఇష్టంగా తింటుంది. ఈ మధ్య వెదర్ భలే అనిపిస్తుంది. రెగ్యులర్గా వర్షాలు పడుతున్నాయి కదా, చాలా బాగుంటుంది క్లైమేట్ కూడా. అయితే మా హస్బెండ్ పడుకున్నారు, నైట్ షిఫ్ట్ నుంచి వచ్చారు. సో ఇప్పుడు మా పాపతో చూడండి నా పాటలు ఎలా ఉంటాయో, ఎన్ని మాట్లాడుతుందో. అసలు ఈ హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చిందా అర్థం కావట్లేదు. నేను అసలు ఎప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అనే అన్నాను. అసలు కొంచెం మరి ఎక్కువ కాదు, తనకు అసలు ఏం తినడానికి ఉండట్లేదు. సో బిస్కెట్స్ తినేస్తుంది. తను ఇష్టంగా తినేది జంతికలు ఒక్కటే తింటుంది అనమాట. బయట స్నాక్స్ ఇంకా చిప్స్ ఇలాంటివి పెద్దగా అసలు మానేసింది. సో ఇంతకుముందు చిన్నప్పుడు తినేది, కానీ ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా పెట్టాలనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్. మేము ఇప్పుడు జంతికలు చేస్తాం అని చెప్పాం. అదండి తన జంతికలు చేసేస్తుందంట. సో ఇప్పుడైతే నేను ఈ జంతికలు చేద్దాం అనుకుంటున్నాము. అంటే ఇది లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైంది. సో ఒక రెగ్యులర్ వ్లాగ్ లాగా పెడదాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. నాన్నకి హెడ్ఏక్ లేదు, నాకు అమ్మకి హెడ్ఏక్. నాన్నకి హెడ్ఏక్ వస్తుందా? నాన్నకి హెడ్ఏక్ లేదంట, అమ్మకి హెడ్ఏక్. ఇది ఏంటి చెప్పు? బియ్యం పిండి. బియ్యం పిండితో జంతికలు చేస్తాం. ఓకే ఓకే. ఏం చేస్తాం నాన్న ఇప్పుడు మనం బియ్యం పిండితో? బియ్యం పిండి వెరీ గుడ్ నాన్న. శనగపిండి, బేసన్ ఫ్లోర్, శనగపిండి, గ్రామ్ ఫ్లోర్, యాక్చువల్ గా కొంచెం కొంచెం చేసుకుంటున్నాను కాబట్టి బియ్యం పిండి నేను ఈ గ్లాస్ తో 2.5 గ్లాసెస్ తీసుకున్నాను. సో అందుకు ఒక శనగపిండి తక్కువ చేసుకుంటాను. పిల్లలు ఎందుకంటే తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండాలంటే శనగపిండి కొంచెం వేస్తే సరిపోతుంది. బియ్యం పిండి దీంతో 2.5 గ్లాసులు వేసాను కాబట్టి శనగపిండి నేను 1/2 గ్లాస్, అంటే దానికి హాఫ్ కి కొంచెం ఎక్కువ వేసాను, అంటే 1/2 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నువ్వులు వేసుకుంటాను, ఎందుకంటే జనరల్ గా పిల్లలు మామూలుగా నువ్వులు తినమంటే తినరు కాబట్టి ఇందులో మిక్స్ చేసేస్తే ఇందులో తినేస్తారు కలిపేసి. వాము కొంచెం వేసుకుంటే సరిపోతుంది, 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూనే వేసాను వాము, ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఓకే 2 స్పూన్స్ వేసుకున్నాను స్పూన్ తో వాము. ఇస్తాను నీకే ఇస్తాను. ఓకే పెప్పర్ పౌడర్ కొంచెం. ఇదేంటన్నా? కాలం ఇక్కడ పెట్టు, చివర్లో పట్టుకో, కారం కళ్ళు మండుతాయి. ఓకే వెరీ గుడ్ నాన్న. పసుపు వెరీ గుడ్. సో నెక్స్ట్ పసుపు కూడా కొంచెం కలర్ కోసమే పసుపు కారం వేస్తాను నేను. కొంచెం ఈ సాల్ట్ వేసి దీనికి కొంతమంది బటర్ వేసుకుంటారు, కొంతమంది ఆగనండా కొంతమంది బటర్ వేసుకుంటారు, కొంతమంది నెయ్యి వేసుకుంటారు, కొంతమంది కావాలంటే నూనె వేసుకుంటారు. నేను అన్ని ట్రై చేస్తాను, నాకు నూనె అనిపించింది. నెయ్యి వీటన్నిటికంటే నూనె వేసుకుంటే కొంచెం టేస్టీగా అనిపించింది, ప్లస్ పాప కూడా బాగా తింటుంది. సో నేనైతే కొంచెం వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. కొంచెమే వేయాలి,
ఓకే. చూడి వాటర్ కొంచెం మరగబెట్టుకొని ఉంచుకున్నాను నేను. వాటర్ ని వేడి నీళ్ళు కొంచెం వేడి నీళ్ళతో ముద్ద కలుపుకుందాము. కాలిపోతుంది నాన్న చూసుకో. హాట్ వాటర్ ఇవి. హాట్ వాటర్ హాట్ వాటర్ కొంచెంగా. గుడ్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ప్రిపేర్ చేస్తాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఆయిల్ వేడి చేసేసుకుందాము. అమ్మకి కొంచెం దూరంగా ఉండు. ఈ ఆయిల్ వేడి చేసుకుందాము. ఓకేనా? ఇదిగోండి స్టవ్ వేడి పెట్టాను. సో ఈ ఆయిల్ వేడి అవుతుంది. నాన్న నువ్వు కొంచెం దూరంగా ఉండాలి. ఓకేనా? కేర్ఫుల్. వెరీ గుడ్ నాన్న. మళ్ళీ ఇది పని కూడా టైం లిమిట్ అన్నమాట. మళ్ళీ మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ కి వెళ్ళిపోతా. ఇది పెట్టని ఫిక్స్ చేయాలి కదా. మళ్ళీ మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ కి వెళ్ళిపోతారు. సో ఈ లోపే చేసేయాలన్నమాట. మేము వర్షం పడుతుంది ఫుల్గా. చెల్లిపాప దగ్గరికి వెళ్దామా? చెల్లిపాప ఇప్పుడు పడుకుందంట. ఆంటీ మెసేజ్ చేశారు. చెల్లిపాప ఇంకా ఇంటి దగ్గర ఉందా? నెంబర్ 1 జేజీ దగ్గర పెట్టాలి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఓకేనా? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 జేజీ దగ్గర. నెంబర్ 3 జేజీకి ఇచ్చేసి నువ్వు నెంబర్ 4 తిను. ఓకేనా? నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7, 8, నెంబర్ 8. నెంబర్ 8. ఓకే. నెంబర్ 9. నాన్నకి నెంబర్ ఇస్తావు? నాన్నకి నాన్న లేలే అంటావు నాన్నకి. నాన్న సొయ్యే. ఓకే. నాన్న పడుకుంటుంది. పడుకున్నారా? హ్యాపీ. తాత హ్యాపీయా? నాన్న హ్యాపీ. నాన్న హ్యాపీయా? ఎందుకు హ్యాపీ నాన్న? అమ్మ హ్యాపీ. అమ్మ హ్యాపీ. పాప హ్యాపీ. పాప హ్యాపీ. ఆల్రెడీ తీసినది ఒక రౌండ్ ఇవ్వండి. ఫస్ట్ 4 వేసి తీస్తాను. నాన్నకి ఇస్తావా? అమ్మకి? ఇంకెవరికి ఇస్తావు? పాప తింటది. ఇంకా కొత్త మామకి ఇస్తావా? ఇంకా ఆర్య మామకి ఇస్తావా? ఇంకా ఎవరికి? డాడీకా? నో, పాపకా? పాప వాళ్ళ నాన్న. ఎవరు పాప వాళ్ళ నాన్న పేరేంటి? చిక్కిలియా? చెప్ప తగిలిందా? సైకిల్ తొక్కావా? దెబ్బ తగిలిందా? సైకిల్ మీద నుంచి పడిపోయావా ఏంటి? ఇంకా చాక్లెట్ తింది. అన్నా చాక్లెట్ తింది. చాక్లెట్ తిందా? తినొద్దమ్మా. పెళ్ళ చేస్తా. పళ్ళు తీసేస్తారా? అన్న పళ్ళమ్మా. పళ్ళు తీయొద్దమ్మా. ఎందుకమ్మా? పళ్ళు తీస్తే పాప క్యూట్ గా ఉండదా? అవునా? ఓకే తీయర్లే. అందుకే చాక్లెట్స్ తినొద్దు. ఓకే. ఓకే. వెరీ గుడ్ నాన్న. నేనా జంతికలు చేస్తున్నాను నాన్న. జేజీ దగ్గర పెట్టి జంతికలు. ఓకేమా. ఓకేనా? కావాలి. ప్లేట్ కావాలా? ఓకే, అమ్మిస్తుందా ప్లేట్ చేస్తూ వీడియో చేస్తుంది. మినీ యూట్యూబర్. హాయ్ ఫ్రెండ్స్. చెప్పు కదా. హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా? తిన్నారా? ఏం చేస్తున్నారు అందరూ? లోపలికి వెళ్ళదులే, ఉంచేయలే. వచ్చే. వెరీ గుడ్. ఇంకా జంతికలు ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇంకా అందుకే మా పాప ఇక్కడ రిలాక్స్ అవుతుంది. చక్కగా జంతికలు తెచ్చి పక్కన పెట్టుకొని తింటూ ఉందన్నమాట. ఈ మధ్య రోజు వర్షాలు పడడం భలే అనిపిస్తుంది. వెదర్ చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇండియాలోనే ఉంటాయి టెంపరేచర్స్ అన్నీ. ఏం పెద్ద చేంజ్ ఉండదు. జంతికలు అయితే నేను కొంచెం పిండితో చేశాను కాబట్టి ఆ 2 బాక్సెస్కి వచ్చాయి అని చూపిస్తున్నాను. తర్వాత స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వెదర్ బాగుందని మా హస్బెండ్
కాఫీ పెట్టమన్నారు. సో తన కోసం కాఫీ ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే తను నైట్ షిఫ్ట్కి వెళ్ళిపోతారు, 6:30కే వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర డిన్నర్ తినేసి వెళ్ళిపోతారు అనమాట. సో అందుకు తన కోసం ఎగ్ బుర్జీ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఎగ్ బుర్జీ చేస్తే మా పాప కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆ చిన్న స్టూల్ వేసుకొని నించుంది. రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టాలి అనుకుంటాం కానీ అస్సలు కుదరదు. అయితే ఏదో చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పెట్టి అని ఏదో ఇలా ప్లాన్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.